ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్ మనకి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కూడా ఈరోజు రిలీజ్ చేయబోతున్నారన్నమాట. మనకి కన్ఫామ్గా ఒకే టైంకి వస్తుందా, లేదంటే ఫస్ట్ ఫేజ్లో ఏ విధంగా చేశారో అదే విధంగా చేస్తారా, మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారని టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ముఖ్యంగా కాలేజ్ దోస్తు వాళ్ళు ఈ ఎంసెట్ టైంలో అండ్ అలాగే బీటెక్ కూడా యూజ్ అయ్యేలాగా ఒక మంచి ఫ్యూచర్ అయితే అందుబాటులోకి తెచ్చారన్నమాట. మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి కొన్ని వాట్సాప్ గ్రూపులు అయితే అందుబాటులో తెచ్చారు. అన్ని దాంట్లో సేమ్ కంటెంట్ అయితే ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ ఎంసెట్ అండ్ అలాగే బీటెక్ టైంలో కూడా ప్రతి అప్డేట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తుంటారు. కాబట్టి అందరూ జాయిన్ అవ్వండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ ఫేజ్లోనే దాదాపుగా 70% పైగా సీట్స్ అయితే భర్తీ అయితే కావడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కొంత లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి మనకి సీట్ అలాట్మెంట్ కూడా ఇక్కడ 2 విధాలుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్లో కూడా ఈ విధంగా జరిగింది. ఒకటి 6 PM తర్వాత అంటారు, ఇదొక ఛాన్స్ అన్నమాట. ఇంకో అవకాశం ఏంటంటే మనకి 3 PM లేదంటే 4 PM 5 PMకి రిలీజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పిన టైం కంటే కొన్ని గంటల ముందుగానే రిలీజ్ చేసిన రోజులు కూడా అయితే ఉన్నాయన్నమాట. ఇటు వచ్చి మీరు ఏం చేయాలంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి మీరు వెబ్సైట్ అయితే చెక్ చేస్తే అయితే ఉండండి అన్నమాట. మనకి అన్నీ అనుకున్నట్టు ఉంటే కనుక, సర్వర్లో ఎటువంటి ఇష్యూస్ లేకపోతే అంత డేటా కరెక్ట్గా ఉంటే కనుక మనకి 3:30 తర్వాత నుంచి ఏ టైంలోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే కొన్ని ఇష్యూలు ఉంటే కనుక ఈవినింగ్ 6 PM తర్వాత 7:30, 7, 8 ఆ విధంగా మన రేషియోలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతే తప్ప పోయిన ఫస్ట్ ఫేజ్ లాగా తర్వాత రోజు అయితే రిలీజ్ చేయరు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో కొన్ని లక్షల మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళ డేటాలో ఎటువంటి తప్పులు లేకుండా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అన్నీ కరెక్ట్గా రావాలి కాబట్టి అంత లేట్ అయితే కావడం జరిగింది. సెకండ్ ఫేజ్లో తక్కువ మంది ఉంటారు కాబట్టి అన్నీ వెరిఫై చేసుకొని ముందు చేసిన తప్పు ఇప్పుడు లేకుండా ఉండేలాగా అన్నీ వెరిఫై చేసుకొని మనకైతే రిలీజ్ చేస్తారు. అంత డేటా కరెక్ట్గా ఉంటే ఎర్లీగానే వాళ్ళు చెప్పిన టైం అంటే 6 PM తర్వాత అని చెప్పారు, దానికంటే ముందుగానే రిలీజ్ చేసిన రోజులు కూడా అయితే ఉన్నాయన్నమాట. అందుకని చెప్తున్నాను, మీరు ఏంటంటే మనకి ఏంటంటే 3 PM తర్వాత నుంచి వెబ్సైట్ అయితే చూస్తే అయితే ఉండండి. మనకి ఎప్పుడైనా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఒకవేళ సర్వర్ ఇష్యూలు ఉంటే కనుక మనకి 6 PM తర్వాత ఏ టైంలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్స్ రిలీజ్ అయిన వెంటనే మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.